నమస్కారం. ఈ రోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కోటగిరి నందు ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కిడ్స్ సభ్యులు, గౌరవ జిల్లా విద్యాశాఖ అధికారి గారు పాల్గొన్నారు. కిడ్స్ సభ్యులైనటువంటి గంగాప్ప గారిని కూడా వేదిక మీద शुभ्रवस्त्रान्विता या वीणा वरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्कर प्रभृतिभिः देवी सदा वन्दिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा. కిడ్స్ అధ్యక్షులు తాటి వీరేశం గారు కోటగిరి వాస్తవ్యులు ధనపాల్ వెంకటేశం గారి ఆహ్వానం మేరకు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు మాణిక్ భవన్ పాఠశాలకు విచ్చేసినట్టు తెలియజేశారు. రాష్ట్రపతి గారు ఏదైతే సర్వేపల్లి రాధాకృష్ణన్ గారికి మన నిజామాబాద్ వచ్చినప్పుడు ప్రత్యేకంగా ఆహ్వానించడం జరిగింది. అందులో మా పెదనాన్న గారు ఆయనను మాణిక్ భవన్ పాఠశాలకు ఆహ్వానించారు. ఆయనది ఇదే ఊరు, ప్రాపర్ కోటగిరి. అది చెప్పాలని ధన్పాల్ వెంకటేశం గారు మా పెద్దనాన్న. నేను అప్పుడు 7 సంవత్సరాలు ఆయనతో పాటు రాధాకృష్ణన్ గారికి మా అక్కయ్య వాళ్ళతోని వెల్కమ్ చెప్పడానికి వెళ్ళినాం. నాకు తెలియదు అక్కడ పులిహార లడ్డూలు ఇస్తారంటే పోయినా. నేను పోయింది పులిహార లడ్డు కొరకు. తర్వాత తెలిసింది ఇంత పెద్ద గొప్ప వ్యక్తి దగ్గరనే అప్పుడు ఆహ్వానం మేము పొందినామని. రాజేశ్వర్ పటేల్ గారు మాట్లాడుతూ ఉపాధ్యాయులు మిగతా వృత్తుల వారిని తయారు చేసే శిల్పులని కొనియాడారు. ప్రభాకర్ సార్, విక్టన్ సేట్, గంగాధర్ దేశాయ్, బర్ల గంగారాం తదితరులు ఉపాధ్యాయులను అభినందించారు. ఎన్నో వృత్తులు ఉన్నప్పటికీ అలాంటి ఎంతో మందిని తయారు చేసిన ఒక మంచి వృత్తి అంటే ఉపాధ్యాయ వృత్తి. ఉపాధ్యాయులు లేనిదే ఎవ్వరు అంతటి ఉన్నత స్థానానికి వెళ్ళలేదు కూడా. ఉపాధ్యాయుడు తన జ్ఞానాన్నంతా విద్యార్థులకు దారపోసి భారత పౌరులను తయారు చేస్తున్నాడు. గౌరవ విద్యాశాఖ అధికారి గారు మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి ఉన్నతమైనదని, ఎంతో సంతృప్తిని ఇస్తుందని, చంద్రగుప్తని రాజును చేసిన చాణక్యుడు, అబ్దుల్ కలాం లాంటి మహనీయులను తయారు చేసినది ఉపాధ్యాయులేనని గుర్తు చేశారు. అన్ని వృత్తులలోకెల్లా ఉపాధ్యాయ వృత్తి మహోన్నతమైనది. ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నంత సాటిస్ఫాక్షన్ మరే వృత్తులలో కూడా దొరకదు. అబ్దుల్ కలాం గురించి కూడా మీ అందరికీ తెలుసు. కేవలము తన యొక్క గురువు కళాశాలలో బోధించినటువంటి తీరు వల్లనే అతను ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఒక రాకెట్ సైంటిస్ట్గా మారడం అనేటటువంటిది జరిగింది. గౌరవ జిల్లా విద్యాశాఖ అధికారి మాట్లాడుతూ విద్యార్థులు సమయాన్ని వృధా చేసుకోకుండా చక్కని ప్రణాళికతో ఉపాధ్యాయుల మార్గదర్శకత్వంలో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్క క్షణం కూడా గడిచిన క్షణం మరలా తిరిగి రాదు. మీరు ప్రతి ఒక్క క్షణాన్ని సద్వినియోగపరుచుకొని మీ అద్భుతమైనటువంటి భవిష్యత్తును మీరు నిర్మించుకోవడానికి మా ఉపాధ్యాయులందరూ కృషి చేస్తారని ఆశిస్తున్నాను.